హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఈస్ వెల్. మై నేమ్ ఈస్ జోష్. ఈ వీడియో ఇంట్రోలో చూసారు కదా, శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం. సింపుల్గా, నోటబుల్గా లోకల్ పీపుల్ అంతా దీన్ని కొంగువారిగూడెం ప్రాజెక్ట్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఎర్రకాలువ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం బైపాస్ ఉంది కదా, మనకు శ్రీ మద్దాంజనేయ స్వామి గుడి దాటగానే జంగారెడ్డిగూడెం రోడ్లోనే చక్రదేవరపల్లి రోడ్లో ఉంటుంది. గురువాయిగూడెం మెయిన్ రోడ్ నుంచి ఈ కొంగువారిగూడెం ప్రాజెక్టు 2 నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఓకే, అసలు ఈ ఎర్రకాలువ ఏంటి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది, దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎర్రకాలువ ఖమ్మం జిల్లా నుంచి వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది, ఖమ్మం జిల్లాకు ఏలూరు జిల్లాకు మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మన వ్యూ పాయింట్ అయిన ఈ ఎర్రకాలువ జలాశయం ఎక్కడుందంటే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలో ఉంది. ఈ ఎర్రకాలువ రిజర్వాయర్ డీటెయిలింగ్కి వస్తే 1976లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 9,996 ఎకరాలు, ఇంచుమించు 10,000 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఈ డ్యామ్ యొక్క లెంత్, అదే పొడవు 2 కిలోమీటర్ల 730 మీటర్లు. దీనికి 4 గేట్లు ఉన్నాయి. ఈ 4 గేట్లకు ఒక్కొక్క గేట్ సైజ్ వచ్చేసి 12.00 మీటర్ ఇంటూ 5.00 మీటర్. మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తా. ఆ పైన ఉన్న ప్రాజెక్టు ఇదే ప్రాజెక్టు. దీని కింద 4 గేట్లు, ఆ 4 గేట్లు ఎలా ఉంటాయో చూపుతారు. కానీ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మనకని చూపు మేరంతా ఈ ఎర్రకాలువే కనిపిస్తుంది. పైన మొత్తం తెల్ల మబ్బులు. అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం ఎప్పుడైనా పడిపోవచ్చు. ఆ తాడి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి ఆల్మోస్ట్ 50 అడుగులు ఎత్తు వరకు ఉంటాయి. అవి సగం వరకు మునిగిపోయాయి అంటే అర్థం చేసుకోండి ఎంత లోతున్నదో. ఇక్కడ జనాలు చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఈ రిజర్వాయర్ గేట్లు పైకెత్తుతారు. అలా పైకెత్తినప్పుడు ఇక్కడ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ చుట్టుపక్కల జనాలంతా బారులు తీరులుగా వస్తారు. ఇలాంటి టైంలో ఈ ప్రాజెక్ట్ దగ్గర తిరణాల్లా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిద్దామంటే, ఇక్కడ పోలీసులు ఉన్నారు. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి అయితే వెళ్ళనివ్వట్లేదు. అయినా పర్లేదు, మీకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి నేనైతే ఇక్కడ నుంచే ట్రై చేస్తా. కనిపిస్తున్నాయి కదా, ఈ కనిపించే 4 గేట్లే. ఇది ఒకటి ఫస్ట్ గేట్. ఇది ఆ పైన ఇంకా 3 గేట్లు ఉన్నాయి. ఈ గేట్లన్నిటిని చాలా బలంగా నిర్మిస్తారు. ఎందుకంటే ప్రతి గేటు నీటి మట్టాన్ని అయితే తట్టుకోవాలి. ఈ గేట్స్ని కిందకి పైకి ఈజీగా ఎత్తడానికి దించడానికి రొటేటింగ్ వీల్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు. సేమ్ లైక్ బావిలో నుంచి నీళ్లు తోడడానికి మనం గిలకని యూజ్ చేస్తాం కదా, అలానే మొత్తం ఐరన్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. వీటికి తాడులు, అదే వైర్లు కూడా ఐరన్తోనే చాలా స్ట్రాంగ్గా తయారు చేశారు. ఒకసారి ఆ వాటర్ ఫ్లోయింగ్ అని చూడండి. చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా ఉన్నాయో వాటర్ అనేది. ఎర్ర కాలువ. ఈ కాలువ చేపలను, రొయ్యల కంటే ఎర్రమట్టిని, నిత్తుర్ని ఎక్కువ చూసుంటుంది. అందుకే దీన్ని ఎర్ర కాలువ అని పిలుస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ 3 గేట్లు అయితే పైకెత్తారు. అసలు ఆ ఫ్లోయింగ్ చూడండి ఎంత స్పీడ్తో, ఎంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయా. ఓకే, ఈ ప్రాజెక్టు శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం కొంగువారిగూడెం. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఉన్న జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో ఉన్న 22 గ్రామాలకు సాగునీటిని అందించడం. సడన్గా వర్షం అనేది పెద్దదైంది, అయినా పర్లేదు. మీ అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఇక్కడ ఎక్కడికెక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, అందుకే దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. చూడండి ఆ వాటర్ ఫ్లోయింగ్ ఆ గేట్లోంచి ఎలా వస్తుందో, అంత స్పీడ్ అండ్ ఫోర్స్తో వస్తుందో క్లియర్గా. ఒకసారి ఆ సౌండ్ కూడా వినండి. ఓకే, ఈ సైడ్ మనకు పోలీస్ అయితే ఉన్నారు. ఇది మొత్తం రెస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది. కానీ అలా వెళ్ళనివ్వకుండా ఇది మొత్తం ముళ్ళ కంపతో నిలిపివేశారు. ఇక్కడ నేను ఈ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అయితే తీసుకున్నా. సార్ అలా వెళ్ళి జస్ట్ అలా వీడియో తీసుకుని వచ్చేస్తానని చెప్పాను. సార్ అయితే పర్మిషన్ ఇచ్చారు. ఇంకా సార్కి థ్యాంక్స్ చెప్పేసి ముందుకైతే వెళ్దాం రండి. ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా అయినా ఇటు కొంతమందిని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా ఇక్కడ లోకల్ పీపుల్. వాళ్ళకి ఈ రోడ్లో పొలాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళని మాత్రం కన్సిడర్ చేసి వాళ్ళని మాత్రం అలౌ చేస్తున్నారు. ఇలా ఒక 100 అడుగులు మనం ముందుకు వెళ్తే మనం అనుకున్న వ్యూ పాయింట్ అయితే వస్తుంది. ఇలా వెళ్తున్నాం, అంతలోనే మా అన్నది చెప్పు అయితే తెగిపోయింది. పాపం కొత్త చెప్పులంట, అయినా తెగిపోయినాయి. ఇంకేం చేస్తాం, నవ్వుకుని అలా ముందుకైతే వచ్చేసాం. వర్షం అయితే ఇంకొంచెం పెరిగింది. ఇంతకుముందు వాటర్ ఎంత లేనప్పుడు
మనల్ని లోపలికైతే అలౌ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉండడం వలన డేంజర్ కాబట్టి ఇది మొత్తం రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పరిగణించారు. సో అందుకే ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఇదంతా ఓకే. అసలు ఈ ఎర్ర కాలువలోకి వాటర్ అనేది ఎలా వస్తుంది, ఎక్కడెక్కడి నుంచి వస్తుందంటే దీనిపైన జల్లేరు అనే ఒక పెద్ద వాగు ఉంటుంది. ఆ జల్లేరు వాగులోకి పైనంతా ఏజెన్సీ ఏరియా అనమాట. బేసికల్లీ ఏజెన్సీ ఏరియా అంటేనే వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. సో పైన ఉన్న ఏజెన్సీ ఏరియాలోని వర్షపాతం నుంచి వచ్చే ఈ జల్లేరు వాగు ద్వారా ఈ ఎర్ర కాలువలో కలుస్తుంది. కాబట్టి ఈ వాటర్ అంతా ఇక్కడ ఒక రిజర్వాయర్ ని కట్టి ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద మెయిన్ యాంథమ్ ఆఫ్ ఎర్ర కాలువ రిజర్వాయర్, కొంగువారిగూడెం. ఓకే, చూడండి అసలు ఎంత బాగుందో. ఇలాంటి ప్లేసెస్ కి మనం వచ్చినప్పుడు ఆ వ్యూని చూడగానే మనం చాలా అంటే చాలా రిఫ్రెష్మెంట్ అనేది ఫీల్ అవుతాం. ఎంతో ఆహ్లాదకరంగా మనకు ఆ వాతావరణం అయితే చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి రాలేకపోయినా ఆ అనుభూతిని మీరు కూడా ఫీల్ అవ్వండి. ఇంకా నో వర్డ్స్, మాటలు లేవు. ఆ సౌండ్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మనం చూసిన ఆ ఎర్రకాలువ ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడ నుంచి ఆ వాటర్ అనేది ఇలా ప్రవహిస్తూ గోదావరి నదిలో అయితే కలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్ లో శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి గుడి దగ్గర ఉన్న బ్రిడ్జ్. అలా కనిపించేది పాత బ్రిడ్జ్. ఇప్పుడు మనం కొత్త బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే పైనుంచి వలలు వేసి చేపలు అయితే పడుతున్నారు. ఈ టైంలో మనకు ప్రాజెక్ట్ రొయ్య, ప్రాజెక్ట్ చేప అనేది దొరుకుతుంది. అది చాలా మంచి సైజులో ఉంటుంది. రొయ్య అయితే చాలా పెద్ద సైజులో ఉంటుంది. అది మీకు వేరే వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే పాసిబుల్ అవ్వదు. ఈ కాలువ ఇలా ప్రవహిస్తుంది కదా, ఇలా ప్రవహిస్తూ గోదావరి నదిలో అయితే కలుస్తుంది. దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ ఎర్ర కాలువ రిజర్వాయర్, కొంగువారిగూడెం. మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్.